తరతరాల నుంచి పెళ్ళిళ్ళ పేరేయలుగానే మగవాళ్ళే ఉండేవాళ్ళు. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ ఫీల్డ్‌ని ఎంచుకోవాలని మీకెందుకు అనిపించింది? యాక్చువల్‌గా ఫస్ట్‌లో నేను ఒక 25 సంవత్సరాల క్రితం ఒక ఎల్ఐసి ఏజెన్సీగా నేను ఏజెన్సీలో జాయిన్ అయ్యాను. డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర. అక్కడ చేరి పాలసీలు చేసే క్రమంలో అందరికీ సర్వీస్ చేయడానికి అప్పట్లో ఇలా ఆన్‌లైన్ పేమెంట్స్ అవి లేకుండే 25 సంవత్సరాల క్రితం. సో, అందరికీ పేమెంట్లు చేసే క్రమంలో మాట్లాడడానికి వెళ్ళడం. ఇదిలో క్రమంలో ఏమైందంటే అందరూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అట్లా దాని గురించి టాపిక్స్ వచ్చేది. ఎందుకో క్యాజువల్‌గా నాకు తెలిసిన మ్యాచ్ ఒకటి నేను చెప్పడం జరిగింది. అంటే మా చుట్టాల్లోనే ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళేను ఇట్లా అని చెప్పేసరికి వెంబడే కుదిరింది. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. సో, అనిపించింది ఎందుకు అందరూ చాలా కష్టము ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. పెళ్లి చేయడం అందరూ ఇంత కష్టం అంటారు. కానీ నేను చాలా ఈజీగా చేయగలిగాను. అంటే ప్రాపర్ గైడెన్స్, నాలెడ్జ్ ఉంటే కనుక మనం ఏదైనా సాధించగలం. అది ఆడవాళ్ళు, మగవాళ్ళు అని భేదం ఉండడానికి అవకాశం లేదు అని నేను భావించాను. దాన్ని నేను ఫస్ట్‌లో ఫ్రీగా స్టార్ట్ చేశాను. అందరివి బయోడేటాలు అవి తీసుకొని, తర్వాత నామినల్ ఫీజు తీసుకొని, చాలా తక్కువ పేపర్ వర్క్‌కి దానికి తీసుకొని నేను ఈ సంస్థని స్థాపించడం జరిగింది. తర్వాత దాని మీద ఉన్న ప్యాషన్ తోటి నేను కంటిన్యూ అయ్యాను ఫోకస్ చేసి. నా ఇంట్రెస్ట్ వల్ల నేను ఇది సంస్థను స్థాపించి 25 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ మాకు సిల్వర్ జూబ్లీ మేము జరుపుకోబోతున్నాం. చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు ఈ సంస్థను స్థాపించారు మేడం? 2000 సంవత్సరం జూన్ 15వ తారీఖున మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థని. ఇప్పటి వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేశాను మేడం అప్రాక్సిమేట్? అసలు వందలు కాదు, వేలల్లో. మా దగ్గర పెళ్ళైన వాళ్ళలో చదువుకుని డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. అంటే అంత పాతది మా సంస్థ. చాలా సంవత్సరాలు బట్టి మేము సేవ చేయడం జరుగుతుంది. అంటే బ్రాహ్మణ మరియు అన్ని కులాల వధువులకి కూడా మేము సేవలు అందిస్తున్నాము ఇప్పటి వరకు కూడాను. వేలల్లో ఇన్నని మేము లెక్క రాసుకోలేదు. అంటే ఏదో నెంబర్ చెప్పి అది కరెక్టా కాదా అని చెప్పడం వేస్ట్. ఎందుకంటే వేలల్లో అది రాయడానికి కూడా కాదు కూడా. అలా చాలామందికి అయ్యాయి మా దగ్గర. చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర. పెళ్ళిళ్ళే హ్యాపీగా యూఎస్లో, యూకేలో అట్లా ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.